హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత రక్షిత్ వ్లాగ్స్ తెలుగు. నేను ఎక్కడ కూడా వీడియో ల్యాక్ చేయకుండా వీడియో అనేది ప్రాపర్గా చెప్తాను. వీడియో చాలా చిన్నది, ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. వీడియో చిన్నది అయినప్పటికీ కూడా మీకు దీంట్లో యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తున్నాను. సో మీకు నేను ఎక్కడ కూడా ఇంత పెద్ద ల్యాగ్ తీసి పురాణాలు కథలు అవన్నీ ఏం చెప్పాను, షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను, వినండి. ఫస్ట్గా బేసిక్గా మన ఛానల్లో ఎక్కువ వ్యూస్ వెళ్ళవు, లైక్స్ పోవు, సబ్స్క్రైబర్స్ రావు. తర్వాత మెయిన్ రీజన్స్ ఏంటిదంటే మనం ఒక సంవత్సరం అంతా కంటిన్యూగా కష్టపడినాక ఆ టైం వాళ్ళు ఇచ్చిన 365 days అయిపోయిన తర్వాత మన వాచ్ ఓవర్స్ వ్యూస్ అన్నీ కూడా మైనస్ చేసేస్తారనమాట. చాలా కష్టపడి అంత దూరం వెళ్ళిన తర్వాత మైనస్ అయిపోతే అసలు ఎంత బాధ ఉంటుందో అది నాకు తెలుసు, ఎందుకంటే నేను అది ఫేస్ చేశాను. నేను లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. కానీ నేను చేసిన తప్పల్లా ఏంటిదంటే ఈ కరెక్ట్గా వీడియోస్ అప్లోడ్ చేయకుండా, కరెక్ట్గా వీడియోస్ ఎడిటింగ్ లేకుండా, వాయిస్ ఓవర్ సరిగ్గా ఇవ్వకుండా, కెమెరా క్లారిటీ చూసుకోకుండా ఇవన్నీ చేస్తున్నాను. కానీ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఫోన్ కావాలి, మైక్ కావాలి, కెమెరా క్లారిటీ ఇదేమీ అవసరం కాదు. ఫస్ట్ మీరు బేసిక్ మినిమం థింగ్స్ అనేవి అర్థం చేసుకుంటే చాలు. మీ ఛానల్లో ఇంకా వరదలు అనమాట. వ్యూస్ రావని మాత్రం నేను కంపల్సరీ చెప్పట్లేదు, వస్తాయి, 100% వస్తాయి. ఈ వర్డ్ నేను రిపీట్ చేసి మీకు చెప్తున్నాను, రివర్స్ చేసి. కంపల్సరీ వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి అని నేను చెప్పలేను అని చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ వస్తాయి అని నేను చెప్తున్నాను. మీరు మెయింటైన్ చేయాల్సినవి 5 థింగ్స్. అదేంటి తెలుసా? కన్సిస్టెంట్గా కరెక్ట్గా వీడియోలు పోస్ట్ చేయాలి. మీరు రోజు కాకపోయినా రోజు మార్చి రోజైనా ఈ టైంకి ఎక్క ఛానల్లో వీడియో వస్తుందిరా చూడాలని చెప్పి సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తూ ఉండాలి. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటిదంటే మీరు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వాయిస్ అనేది మీ వీడియో స్క్రోల్ చేసేటప్పుడు వాయిస్ వాళ్ళకు వినిపించాలి. అలా అని చెప్పి గట్టిగా అరిచేయకండి. 2 seconds హుక్ వచ్చేసేయాలన్నమాట. వాళ్ళు ఓపెన్ చేయగానే 2 seconds, అది ఏదైనా. ఇవాళ మా బాబు స్కూల్కి వెళ్ళాడు అలా స్టార్ట్ చేయకుండా అసలు ఏం జరిగిందో తెలుసా అన్నప్పుడు ఏం జరిగిందో వాళ్ళు చూస్తారు కదా. సో అలా 5 minutes హుక్ అలా అని చెప్పి ఏ వీడియో అంటే ఆ వీడియో వేయకండి. మ్యాటర్ ఉండాలి ఆ వీడియోలో, కంటెంట్ ఉండాలి. సో అలాంటి వీడియోసే ఎక్కువ వ్యూస్ పోతాయి. అఫ్కోర్స్ అవసరం ఉన్న వాళ్ళే వీడియో చూస్తారు. నా వీడియో మీరు ఎందుకు చూస్తారు? మీకు అవసరం ఉంది కాబట్టి నా వీడియో మీరు చూస్తున్నారు, అవును కదా. సో అలాగే మన వీడియో కూడా వేరే వాళ్ళు చూడాలంటే వాళ్ళకు కూడా మన వీడియో చూడాల్సిన అవసరం ఉండాలి, మ్యాటర్ ఉండాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అని చెప్పి చాలామందికి డౌట్ ఉంది. నా ఛానల్లో పోస్ట్ చేస్తాను ఎలా ఎడిట్ చేయాలి, ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని. తెలియని వాళ్ళు మీకు అర్థం కాకుంటే మళ్ళీ కమెంట్ చేయండి, నేను మళ్ళీ మీకోసం క్లారిటీగా వీడియో చేసి అయితే పెడతాను. అండ్ ఇంకొక విషయం ఏంటిదంటే మెయిన్ కెమెరా విషయానికి వస్తారు. కెమెరా క్లారిటీ బాగుండాలి అని. కెమెరా క్లారిటీ బాగుండాలి, నేను ఒప్పుకుంటాను. అలా అని చెప్పి స్టార్టింగే ఎవరు ఇదైపోరు. జిఎంఎస్ పిల్ల అక్క ఉన్నారు కదా, తను అంటే లైక్ నాకంటే ఏజ్లో పెద్దదని నేను అనుకుంటున్నాను. సో ఆ సిస్టర్ ఉన్నారు కదా, తన కెమెరా క్లారిటీ చూడండి, బేసిక్ ఉంటుంది, ఎక్కువ 4K కూడా ఉండవు. కానీ తన వీడియోస్ కానీ షార్ట్స్ కానీ సూపర్గా వెళ్తాయి. అసలు కెమెరా క్లారిటీ కాదు మెయిన్, అక్కడ తను ఏం కంటెంట్ ఇస్తున్నది అది మ్యాటర్. తను అసలు ఎంతమందికి ఇన్స్పిరేషన్ అంటే, ఇంకా నేను తన గురించి ఏం ప్రమోషన్ వీడియో చేయట్లేదు, మళ్ళీ అలా అనుకోకండి. ఆ సిస్టర్వి నేను ఫాలో అవుతా కాబట్టి చెప్తున్నాను. కెమెరా క్లారిటీ ఇంపార్టెంట్ కాదు, మనం ఇస్తున్న క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ఇంపార్టెంట్. అది కరెక్ట్గా చూసుకోవాలి. అండ్ అలాగే సుత్తి పురాణం చెప్పుకుంటూ ఎంత పొడవును వెళ్ళకూడదు. ఇప్పుడు నేనేం సుత్తి పురాణం చెప్తున్నాను మళ్ళీ అనుకోకండి, మీకు అర్థం కావాలని చెప్పేసి నేను చెప్తున్నాను, మళ్ళీ తప్పుగా అనుకోకండి. ఈ థింగ్స్ ఇది ఫాలో అవ్వాలి. ఇంకొకటి ఏంటిదంటే మీరు సబ్స్క్రైబర్స్ రావాలి, వ్యూస్ రావాలి అని చెప్పి రోజుకి ఏదో ఒక వీడియో వేసేస్తే అయిపోద్దిలే అని చెప్పేసి వేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలా అయితే అస్సలు వేయకండి. మీ కీ పాయింట్స్ ఏంటిది? కరెక్ట్గా క్లారిటీగా వాయిస్ ఓవర్. మీ దగ్గర మైక్ లేకున్నా పర్వాలేదు, ఒక రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసుకొని వాయిస్ అనేది బేస్ పెంచి మాట్లాడండి. వాయిస్ ఓవర్ అక్కడక్కడ గీగా అని ఉండేట్టు కట్ చేసేయండి. ఇంకొకటి ఏంటి, షూట్ చేసేది క్వాలిటీ, అంటే ఏదన్నా యూస్ఫుల్ అయ్యేది చేయండి, అదొకటి. ఇంకొకటి ఏంది, కెమెరా క్లారిటీ థింక్ చేయకండి, కంటెంట్ అనేది మంచిగా ఇవ్వండి, అది నేను చెప్పేది.
అండ్ ఇంకొకటి ఏంటిదంటే వ్యూస్ 1 2 3 4 5 వచ్చినా కూడా డిలీట్ చేసేస్తారు. నేను చేశాను కాబట్టి నేను చేసిన మిస్టేక్స్ మీకు చెప్తున్నాను. చేసే వాళ్ళు ఉన్నారో లేరో మరి నాకు తెలీదు. సో యూజ్ అవ్వాలని చెప్పి చెప్తున్నాను. డిలీట్ చేయకండి వీడియోస్. అది ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా మర్నాడైనా పుషప్ చేస్తుంది మనది యూట్యూబ్ అలగ్రామ్ అనేది. ఏదో ఒక రోజు మన వీడియో అనేది డెఫినెట్గా పుష్ చేస్తుంది. మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. యూట్యూబ్ అలగ్రామ్ ఉంటుంది కదా, అది మనల్ని టెస్ట్ చేస్తుంది. ఈమె కరెక్ట్గా రెగ్యులర్గా పోస్ట్ చేస్తుందా, వ్యూస్ సరిగ్గా వస్తే ఎలా రెస్పాండ్ అవుతుంది, వ్యూస్ సరిగ్గా రాకపోతే ఎలా రెస్పాండ్ అవుతుంది, ఒకరోజు పెట్టి ఒకరోజు ఆపేస్తుందా అని చెప్పేసి ఇలా చాలా టెస్ట్లు పెడుతుంది మనకి. వాటన్నిటిలో మనం పాస్ అయినప్పుడే మనం ప్రమోట్ అవుతాం అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే గివ్ అప్ ఇవ్వకండి. అండ్ ఇంకొకటి, మీ వీడియోస్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేస్తారు, మన ఛానల్ చూస్తారు, మనకి వ్యూస్ వచ్చేస్తాయి వాళ్ళతోనే అని చెప్పేసి ఎవరికి షేర్ చేయకండి. ఒక్కరు కూడా చూడరు. ఒకవేళ చూసినా కూడా మీలో పాయింట్స్ వెతుకుతారు కానీ వీడియో బాగా చేసావని మాత్రం చెప్పరు. ఓకేనా? అండ్ ఇంకొక వీడియో మనం నెక్స్ట్ వీడియో పెట్టాలన్నా థింక్ చేస్తాం, అరే ఈ వీడియో చేస్తే మళ్ళీ మనకి ఏమంటారో, ఏం కమెంట్స్ వస్తాయో అని చెప్పి గివప్ ఇచ్చిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు నాకు తెలిసే. సో అందుకే చెప్తున్నాను, ఎవరికి పోస్ట్ లైక్ షేర్ చేయకండి. మీ వీడియో మీ దగ్గరే నార్మల్గా జనరల్గా పోస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. వాళ్ళే ఎప్పుడైతే వాళ్ళ ఫీడ్లోకి మీరు వెళ్తారో, వాళ్ళు మిమ్మల్ని కనిపెడతారో అప్పుడు మీరు గెలిచారు, అప్పుడు మీరు ప్రూవ్ అయ్యారు. ఓకేనా? అంతేగాని మీరు ఎవరికి ఎక్కడ పోస్ట్ చేయకండి. ఇది నేను చెప్పొచ్చేది. అండ్ ఇంకొకటి ఏంటిదంటే గివ్ అప్ అస్సలు ఇవ్వకండి. నెవర్ గివ్ అప్. మీకు ఎన్ని వ్యూస్ వచ్చినా, మీకు ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చినా, ఏమొచ్చినా పట్టించుకోకండి. గివ్ అప్ అయితే అస్సలు ఇవ్వకండి. ఓకేనా? ఇది నేను చెప్పేది. నా వీడియో ఎక్కువ లెంతీగా ఏమన్నా ఉంటే నన్ను క్షమించండి. వాయిస్ ఓవర్ అండ్ స్క్రీన్ రికార్డ్స్ గురించి నేను కావాలంటే మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. సిస్టరో బ్రదరో తెలీదు, నాకు బిఫోర్ వీడియోలో లాంగ్ వీడియోలోనే కమెంట్ పెట్టారనమాట. నాకు వ్యూస్ ఎక్కువ రావట్లేదు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, వేరే వాళ్ళు చెప్పినవి సరిగ్గా అర్థం కావట్లేదు, ఒక వీడియో చేసి పెట్టండి సిస్టర్ అని అన్నారు. సో వాళ్ళకే కాకుండా బిగినర్స్ నాలాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎక్కడైనా నేను ఏమైనా రాంగ్గా మాట్లాడుంటే ఐఎమ్ రియలీ సారీ. అండ్ నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.